తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. దేశంలోకి ముందస్తుగానే ప్రవేశించి ఆశలు రేకెత్తించిన నైరుతి రుతుపవనాల ప్రయాణం ఒక్కసారిగా నిలిచిపోయింది. జూన్ 4వ తేదీనే దేశంలోకి అడుగుపెట్టినప్పటికీ ఆ తర్వాత వాటి గమనం పూర్తిగా మందగించింది. సాధారణంగా జూన్ మొదటి 2 వారాల్లో దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన రుతుపవనాలు ఒకే చోట నిలిచిపోవడంతో భారత్లో వర్షపాత లోటు తీవ్రంగా పెరుగుతోంది. ఇది అటు రైతాంగాన్ని ఇటు నీటిపారుదల అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ 4వ తేదీన కేరళను తాకి జూన్ 15 నాటికి దక్షిణాది ఈశాన్య భారతదేశాన్ని చుట్టేసిన నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా స్తంభించాయి. జూన్ 1 నుంచి జూన్ 17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 38% వర్షపాత లోటు నమోదైంది. ముఖ్యంగా దేశానికి అన్నపూర్ణగా భావించే మధ్య భారతదేశంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ ఏకంగా 62% వర్షపాత కొరత ఏర్పడింది. రుతుపవనాల అరేబియా సముద్ర శాఖ జూన్ 8 నుంచి కదలకుండా ఒకే చోట నిలిచిపోగా బంగాళాఖాతం శాఖ మాత్రం కొద్దిపాటి యాక్టివిటీని చూపిస్తోంది. శాటిలైట్ చిత్రాల ప్రకారం సముద్రాలపై మేఘాల సాంద్రత చాలా తక్కువగా ఉంది. జూన్ 23 వరకు రుతుపవనాలు కోలుకునే అవకాశం అస్సలు కనిపించడం లేదు. సాధారణంగా ఏదో ఒక వాతావరణ మార్పు వల్ల వర్షాలు ఆలస్యమవుతుంటాయి. కానీ ఈ ఏడాది రుతుపవనాల కదలికలను తొక్కిపెట్టే 5 ప్రధాన ప్రతికూల అంశాలు ఒకేసారి యాక్టివ్ గా మారడం వాతావరణ శాస్త్రవేత్తలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. రుతుపవనాల స్తబ్దతకు మొదటి కారణం ఎల్నీనో. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నీనో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. అమెరికాకు చెందిన వాతావరణ సంస్థ జూన్ 11నే ఎల్నీనో ఆరంభాన్ని ప్రకటించింది. ఇది రుతుపవనాల శక్తిని పూర్తిగా దెబ్బతీస్తోంది. ఉష్ణమండలంలో వర్షాలను తెచ్చే మార్డెన్ జూలియన్ ఆసిలేషన్ ప్రస్తుతం హిందూ మహాసముద్రానికి చాలా దూరంగా అత్యంత బలహీనంగా ఉంది. ఉత్తర భారతదేశంలో సంభవించిన బలమైన పశ్చిమ అలజడుల వల్ల పొడిగాలులు దక్షిణ దిశగా విస్తరించాయి. ఇవి మేఘాలు ఏర్పడకుండా అడ్డుకుంటున్నాయి. ఇక 4వ కారణం బలహీనమైన సోమాలి జెట్. హిందూ మహాసముద్రం నుంచి భారతదేశం వైపు మేఘాలను మోసుకొచ్చే సోమాలి జెట్ పవనాలు ఈసారి చాలా బలహీనంగా ఉన్నాయి. పైగా బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు ఏర్పడటం లేదు. 5వ కారణం న్యూట్రల్ ఇండియన్ ఓషన్ డిపోల్ ప్రస్తుతం తటస్థంగా ఉంది. ఇది పాజిటివ్ గా ఉంటే వర్షాలు పడేవి. కానీ తటస్థంగా ఉండటం వల్ల రుతుపవనాలకు ఎలాంటి అదనపు బలం లభించడం లేదు. దేశంలోకి తేమతో కూడిన గాలులు వస్తున్నప్పటికీ వర్షాలు మాత్రం పడటం లేదు. నిపుణుల ప్రకారం వాతావరణంలో తేమ ఉన్నప్పటికీ అట్మాస్ఫిరిక్ సబ్సిడెన్స్ అంటే గాలి కిందికి అణిచివేయబడటం వల్ల మేఘాలు పైకి లేచి వర్షించే ప్రక్రియ జరగడం లేదు. బంగాళాఖాతంలో గాలులు అనుకున్న విధంగా తిరగడం లేదు. దీనివల్ల రుతుపవన ద్రోణి తూర్పు భాగం గొడుగు హ్యాండిల్లాగా వంగిపోయి కేవలం ఈశాన్య భారతంలోనే అక్కడక్కడ వర్షాలు ఇస్తోంది. అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలులు బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు కలవకపోవడం వల్ల కోర్ జోన్లో వర్షాలు పడటం లేదు. దీనివల్ల జూన్ చివరి నాటికి వర్షపాత లోటు 45% చేరినా ఆశ్చర్యం లేదని, ఇది ఖరీఫ్ పంటల విత్తనాలు వేసే రైతులను తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి రుతుపవనాలు నిలిచిపోయినప్పటికీ జూన్ చివరి వారం నుంచి పరిస్థితులు మెరుగుపడతాయని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్డెన్ జూలియన్ ఆసిలేషన్ భారత్కు అనుకూలమైన దశలోకి ప్రవేశించనుండటం, హిందూ మహాసముద్రం దాటి వచ్చే క్రాస్ ఈక్వాటోరియల్ గాలులు, తూర్పు గాలులు బలపడనుండటంతో జూన్ చివరి నాటికి పొడి వాతావరణం తొలగిపోయి రుతుపవనాలు మళ్లీ పుంజుకునే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు.